దేవునికి స్తోత్రం. ఏదైన ఆలోచనకర్త అయిన దేవాదేవుడైన యెహోవా పరిశుద్ధ వాగ్దానం, నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. కీర్తన గ్రంథం 73:24. ప్రియా పరిశుద్ధ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవదేవుడైన యెహోవా మనకి మంచి ఆలోచనకర్త, చక్కని ఆలోచనలు ఇచ్చి మనల్ని నడిపించే గొప్ప దేవుడు, మహిమాస్వరూపుడు, పరిశుద్ధుడు, పూజనీయుడు, పూజారుడు మన దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఏకాంత ప్రార్థన ఎందుకు చేయాలని కొందరు అడుగుచున్నారు. ఏకాంత ప్రార్థన సమయంలోనే దేవుని సంకల్పము మనం పొందుచున్నాము. ఆయన తన దృష్టి మన మీద ఉంచి మనకు ఆలోచన చెప్పుచున్నాడు. మన దేవుని పేరు ఆలోచనకర్త. యెషయా గ్రంథం 9:6 చూస్తున్నాం. ఆశ్చర్యకరమైన ఆలోచన చెప్పేవాడు, శక్తి గలవాడు, ఆయన ఆలోచనను నెరవేర్చువాడు, ఆయన ఆలోచనలు సదాకాలం నిలుచును. దేవాదేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆలోచన చేత మనం నడిపించబడాలి. దేవుని ఆలోచనలు పొందుటకు వ్యక్తిగతంగా మనం ప్రార్థించండి. దేవుని మెల్లని స్వరము కొరకు వేచి ఉండండి. ఆయన మీకు ఆలోచన చెప్పేదనని వాగ్దానం చేస్తున్నాడు కదా. నాయకులు లేని జనులు చెడిపోదురు, ఆలోచనకర్తలు అనేకులుంటా రక్షణకరము అని బైబిల్ గ్రంథం హెచ్చరిస్తుంది. సామెతల గ్రంథం 11:14. కైనా ప్రతిదినము మనము ఎన్నో తీర్మానాలు చేయవలసి ఉన్నది. ఏ మార్గమున నడవాలి, ఎవరెవరిని కలుసుకోవాలి అని తెలియక దిగులు చెందుతూ ఒక తప్పుడు అడుగు వేసినను దాని ఫలితం మనము తప్పక అనిపించవలసిందే. అందుకే ప్రభు మనకు ఆలోచన చెప్పుటకు తన ఆత్మను ఉంచి ఉన్నాడు. యెషయా గ్రంథం 11:2. ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నది. మనకు ఆయన ఆలోచనలను తన ఆత్మ ద్వారా బయలుపరుచున్నాడు ఆ దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు మోషే ఐగుప్తు నుండి కానాను దేశముకు దాదాపు 20 లక్షల మందిని అరణ్య మార్గం నడిపించాను. ప్రతిరోజు దేవుడు తన ఆలోచనను ఇచ్చుచూ ఉండేను. ఎక్కడ ఆగాలి, ఎప్పుడు బయలుదేరాలి, ఎక్కడ ఆగాలి, ఎప్పుడు బయలుదేరాలి, ప్రజల అవసరతను ఎలా తీర్చాలి అని ఆయనకు చెప్పుచుండేను. దేవుని బిడ్డ వ్యక్తిగత ప్రార్థనలో దేవుని సంకల్పాన్ని అడగండి. వ్యక్తిగత ప్రార్థనలో దేవుని యొక్క దయా సంకల్పాన్ని కోరండి. దేవాదేవుడు తప్పకుండా మీకు చక్కని ఆలోచనలు ఇచ్చి మీ జీవితంలో జయము విజయము అనుగ్రహించగల గొప్ప దేవుడే యేసుక్రీస్తు ప్రభువారు. మనం నమ్మిన దేవుడు మనకి చక్కని ఆలోచనలు ఇచ్చే అద్వితీయ దేవుడు కనుక దేవుని ఆలోచనలతో మనం నడవాలి. దేవుని ఆలోచనలోనే మనం ముందుకు సాగాలి. కైన ప్రియుల ఆలోచనలన్నీ ప్రభు యొద్ద నుండియే వచ్చునని తలంచి మోసపోకూడదు. ప్రభువైన యేసుక్రీస్తును అప్పగించవలని ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఆలోచనలు పుట్టించి ఉన్నాడు కనుక ఈరోజు మనం కూడా ప్రియులారా దేవుని ఆలోచనతో మనం వెళ్ళాలి. ఇది దేవుడి ఆలోచన కాదా అని కూడా మనం గుర్తించాలి. ప్రియులారా, మన ఆలోచనకర్త అని యెహోవా దేవుడికి మహిమార్థంగా ఆ దేవాదేవుని స్తుతించి మహింపరచండి. అందుకే భక్తుడు అంటాడు, నాకు ఆలోచనకర్త అని యెహోవాని నేను స్తుతించెదను, రాత్రి గడియల్లో నా అంతర్దినము నాకు బోధించున్నది అంటున్నాడు భక్తుడు. కీర్తన 16:7. ప్రియ దేవాదేవుని బిడ్డలారా, ప్రభుని స్తుతించండి, మహింపరచండి, ఘనపరచండి. ఆయన చక్కని ఆలోచనల కొరకు వేచి ఉండండి. పరిశుద్ధాత్మ దేవదేవుడు మీకు చక్కని ఆలోచనలు ఇచ్చి మీకు జయము విజయము ఆనందాన్ని ఆదరణ ఇచ్చి పరిశుద్ధాత్మ తన మేలుతో మీ చేపట్టి నడిపించగల గొప్ప దేవుడే మన ప్రియ సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు గనుక మన ఆలోచనకర్తగా ఆయన ఉన్నాడు కనుక ఇప్పుడే ఆ దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారికి మనసిప్పి ప్రార్థించేద్దాం. దయచేసి అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మా పరిశుద్ధుడైన మా ప్రియ ఉన్నతుడా, నీకు స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో ప్రభా నీ దాసుని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ ప్రియ బిడ్డలు, ఇదిగో నువ్వు ప్రేమించిన బిడ్డలు, నీకు ఇష్టమైన బిడ్డలందరూ కూడా ఈ దినాన్ని ఈ వాగ్దానం స్వతంత్రించుకోవడానికి బిడ్డలందరి పక్షాన మీ క్రియలు మీ కార్యాలు మేలు ఉపకార సహకారం దయచేయండి. ఆలోచనకర్త నీ చక్కని ఆలోచనతో పిల్లల్ని నడిపించండి. ప్రతి బిడ్డ మీద ప్రభా నీ ఆలోచన దయచేయండి. అడుగులు తీసివేయటానికి, నీ అడుగులు అడుగు వేసి నట్టడానికి నైనా బిడ్డలక ప్రతి బిడ్డక చెయ్య మీరు పట్టుకుని నడిపించమని అడుగుచున్నాను. మా ఆలోచనకర్త నీవే ప్రభా, నీకు స్తోత్రాలు. నైనా నీకు ఆశ్చర్యకరమైన ఆలోచన చెప్పగలవాడు నీవే గనక
ఆలోచనలు నెరవేర్చేవాడు నీవే గనక నాయన నీ ఆలోచనలు సదాకాలం నిలుచును గనక నీ చక్కని ఆలోచనతో నీ ప్రియబిడ్డలైన మమ్మల్ని అందరినీ కూడా నాయన ఆదరించి దీవెన దయచేసి మేలు దయచేసి వెలుగు దయచేసి నీ ప్రియబిడ్డలుగా మాకు ముద్ర వేసి పరిశుద్ధాత్మ మేలుతో వెలుగుతో జయంతో మమ్మల్ని అందరినీ నింపమని నా ప్రభును జగత్రక్షుడు పరిశుద్ధుడు పరిపూర్ణ ఇమ్మానుయేలు ఇశ్రాయేలు కాపరిని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ మమ్మల్ని ఆశీర్వదించి నీ ఆలోచనతో నడిపించమని అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.